దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభువు సహాయము చేశారు. అదే రీతిగా మరి ఆరాధనలో నేను మీతో కూడా పాల్గొనటానికి కొద్ది మాటలు దేవుని పక్షాన వివరించడానికి నన్ను మీ మధ్యలోనికి ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు ప్రకాష్ అయ్య గారిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నేటి ధ్యానము కొరకు ఒక వాక్యాన్ని చదువుకుందాం. పౌలపోస్తలుడు కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము. మరియు యూస్తు అను యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నాడు. వీరు సున్నతి పొందిన వారిలో చేరిన వారు, వీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జత పని వారై ఉన్నారు. చాలండి. యూస్తు అను యేసు మమ్ముల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయాన్న మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడిచిన కాలం మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని సమృద్ధిని మాకు అందించారు. వందనాలు. మరొక ప్రభు దినాన మీ సన్నిధిలో ఉండటానికి సహాయము చేశారు. మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు మా మధ్యలోన జరిగించండి. మీ కృపకు అప్పగించుకుంటూ ఉన్నాం. మీరు ఏర్పాటు చేసిన లేఖన భాగాన్ని బట్టి వందనాలయ్యా. వీటిని మా వినికిడిలో దీవించండి. మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. అల్పుణ్ణి ప్రభువా నన్ను మరుగు చేయండి. మీ ఆత్మచేత నింపి వాడుకొనండి. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన వాక్యాన్ని చాలా శ్రద్ధగా గమనించండి. ప్రాముఖ్యంగా ఏ పత్రిక పౌలపోస్తలుడు రాసినప్పటికీ ఆఖరిలో ఆ స్థానిక సంఘానికి వందనాలు చెప్పటం అనేది మనం తరచూ గమనిస్తూ ఉంటాం. ఇక్కడ కొలస్సీ పట్టణంలో ఉన్న సంఘానికి ఒక మంచి ఉత్తరాన్ని రాశాడు. సంఘాన్ని బలపరుస్తూ, సంఘ క్రమాన్ని వారికి నేర్పిస్తూ, ఈ విషయాలన్నిటి మీద ఆఖరిలో ఆయన వారికి కృతజ్ఞతలు కూడా చెప్తూ ఉన్నాడు. ముఖ్యంగా 11వ వచనం ఆఖరి భాగంలో మనం చూడగలిగితే, వీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జత పని వారై ఉన్నారు అంటున్నాడు. ఎవరు వారు గమనించండి. అరిస్తార్కు, బర్నబా, అలాగే మార్కు, అలాగే యూస్తు అనబడిన యేసు. గమనించగలిగితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనకు 3 యూస్తులు కనబడుతూ ఉంటారు. చూడగలిగితే అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము, అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం 23వ వచనాన్ని మనం గమనించగలిగితే, అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బర్సబా అనబడిన యోసేపు, మత్తియా అను ఇద్దరిని నిలువబెట్టి, గమనించండి, వారు యూస్తు అను మారు పేరు గల బర్సబా అనబడిన యోసేపు. ఇక్కడ మనకు యూస్తు కనబడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు,
ఇదే అపోస్తుల కార్యముల గ్రంథములో 18వ అధ్యాయము 7వ వచనంలో కూడా మరొక యూస్తు మనకి కనబడుతున్నాడు. అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతియు యూస్తు అను ఒకని ఇంటికి వచ్చెను. అతని ఇల్లు ఎక్కడుందంటండి? సమాజ మందిరమును ఆనుకొని ఉండెను. ఇక్కడ మరొక యూస్తు మనకి కనబడుతూ ఉన్నాడు. ప్రాముఖ్యంగా మనం గమనించగలిగితే మరి 3వ యూస్తు ఎవరంటే మనం ఇక్కడ కొలస్సీ పత్రికలో చదువుకుంటూ ఉన్న యూస్తు అను యేసు కూడా మీకు వందనాలు చెప్తూ ఉన్నాడు. వీరందరూ కూడా ఎవరు? అరిస్తార్కు, బర్నబా, మార్కు, యూస్తు వీరందరూ కూడా సున్నతి పొందిన వారిలో చేరిన వారు. వీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జత పనివారై ఉన్నారు. వాస్తవానికి చూడగలిగితే యూస్తు అన్న పేరు లాటిన్ భాషకు సంబంధించింది. చూడగలిగితే లాటిన్ భాషలో యూస్తు అన్న పేరుకు అర్థం ఏంటంటే నీతిమంతుడు అని. ఇక్కడ ఈ 4వ అధ్యాయము 11వ వచనంలో పెద్దగా యూస్తును గురించిన వివరాలు మనకి కనపడవు. అంటే ఇక్కడ పౌలు అపోస్తలుడు ప్రస్తావించిన యూస్తు, అక్కడ ఆది అపోస్తలులు ముఖ్యంగా పేతురు అతని బృందము ప్రస్తావించిన యూస్తు ఈ యూస్తు కాదు. అందుకే గమనించండి, ఇక్కడ పౌలు అపోస్తలుడు ప్రస్తావిస్తున్న యూస్తును మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఆ పేరుకు అర్థం ఏంటంటే నీతిమంతుడు. అంత మాత్రమే కాదు, మరి పౌలుకు ఏమని రాయబడి ఉంది? 11వ అధ్యాయం ఆఖరి వచనంలో జత పనివారు. నీతిమంతుడు, ఇతనిలో ఉన్న 2వ లక్షణం ఏంటంటే పౌలుకు జత పనివాడు. అంత మాత్రమే కాదు, పౌలుకు ఆదరణ కలిగించిన వాడు. అంత మాత్రమే కాదు, సున్నతి పొందినవాడు. హల్లెలూయా. గమనించగలిగితే మొట్టమొదటిగా యూస్తు అంటే మనం అనుకున్న మాట ఏంటంటే నీతిమంతుడు అని. గమనించండి, నీతి అనే మాటకు అనేకమైన అర్థాలు మనం తీసుకోవచ్చు. కానీ ఆది కాండము 15వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి ఎలాగా మారిపోయిందంటే నీతిగా మారిపోయింది. కాబట్టి అబ్రహాము ఎవరిప్పుడు? నీతిమంతుడు. గమనించండి, నీతిమంతులుగా ఒక వ్యక్తి తీర్చబడాలి అంటే ఖచ్చితంగా క్రియలనేవి చాలా అవసరం. గమనించండి, విశ్వాసముతో పాటు క్రియలు. విశ్వాసముతో పాటు క్రియలు లేకపోతే అది ఎటువంటి విశ్వాసం అవుతుందంటే మృతమైన విశ్వాసం అయిపోతుంది. విశ్వాసము ఒక్కటిగా ఉండి అది జీవించటానికి అవకాశం ఉండదు. దానికి ఏం తోడవ్వాలి? క్రియలు తోడవ్వాలి. అందుకనే క్రియలను బట్టి మన విశ్వాసం అనేది జీవకరమైన విశ్వాసముగా ఉంటుంది, లేకపోతే అది నిర్జీవమైన విశ్వాసంగా మారిపోతూ ఉంటుంది. గమనించండి, ప్రభు యందు మాకు విశ్వాసం అండి అని మనం చెప్తూనే ప్రభు ప్రేమను మనం ఇతరులకు క్రియారూపకంగా చూపించలేకపోతే, అందుకనే అనేక సందర్భాలలో ప్రభు వారు ఆయన క్షమాపణ గురించి మాట్లాడుతూ ఏమన్నారు? ఎన్నిసార్లు క్షమించాలి? ఎన్నిసార్లైనా క్షమించాలి. శిష్యులు అడిగారు, అయ్యా 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా? 77 సార్లు క్షమిస్తే సరిపోతుందా? అందుకని అక్కడ ఏమి దాగుంది? దేవుని యొక్క ప్రేమ దాగుంది మనం క్షమించటంలో. అలాగే ఆ విశ్వాసం అంటే ఏంటో క్రియల్లో మనం చూపించగలుగుతూ ఉన్నాం. గమనించండి, దేవుని యందు విశ్వాసం ఉంచటం వలన మనకు కలిగే నీతి, అది దేవుని దృష్టిలో నైతికంగా ఉండటం, అలాగే ఆయన ఆజ్ఞలను మనం అనుసరించి నడుచుకోవటం. గమనించండి, ఇటువంటి క్రియలు ఆయన దృష్టిలో మనం నైతికంగా నడుచుకోవటం,
ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవటం, ఇటువంటివి చాలా ప్రాముఖ్యమైనవి. వాస్తవానికి కొన్ని సందర్భాలలో మనిషికి ఉన్న ఆశను బట్టి ఇవి కొన్నిసార్లు గతి తప్పుతూ ఉంటాయి. ఎందుకనంటే అనేక విషయాలలో అపవాది మనిషికి కొన్ని ప్రలోభాలు ఇస్తూ ఉంటాడు. అది గుర్తింపు కావాలనో, పేరు సంపాదించాలనో, లేకపోతే ఒక రకమైన గౌరవం సంపాదించాలనో, ఏదో ఒక కారణం చేత ప్రలోభాలు పెడుతూ ఉంటే మనిషికి ఏం కలుగుతుంది? ఆశ కలుగుతూ ఉంది. ఈ ఆశను బట్టి మనిషి ఏమైపోతాడు? క్రియలను మర్చిపోయి తన స్వచిత్తానుసారంగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక్కడ దేవుని చిత్తము, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవటం, దైవికమైన నీతి ఇంకా ఏవి కూడా కనిపించవు. అందుకనే గమనించండి, క్రియల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే విశ్వాసం అనేది క్రియలు లేకపోతే మృతమైన విశ్వాసం అయిపోతుంది. అందుచేత క్రియలు ఉండాలి. అటువంటి క్రియలు ఏ రీతిగా ఉండాలి అంటే దేవుని చిత్తానుసారమైన క్రియలు ఉండాలి. హల్లెలూయా. అందుకనే పౌలపోస్తలుడు లాంటివాడు మరి యూస్తు గురించి ప్రస్తావించాడు అంటే అతనిలో ఎన్ని గొప్ప లక్షణాలు, ఎంత మంచి నడవడిక, సంఘానికి సహకరించే విధేయత, ఇవి లేకపోతే అక్కడ 10వ వచనంలో కొంతమంది భక్తులు, 11వ వచనంలో యూస్తు, 10వ వచనంలో అరిస్తార్కు, బర్నబా, మార్కు, 11వ వచనంలో యూస్తు, వీరి గురించి ప్రస్తావించడుగా, వారికి వందనాలు చెప్పడుగా, వారిని మెచ్చుకోడుగా. అంటే పౌలు అపోస్తలుడే మెచ్చుకున్నాడు అంటే గమనించండి, వారిలో ఎంతో దైవికమైన నీతి అనేది ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. మెట్టుకు గమనించగలిగితే యూస్తు ఏ రీతిగా నీతిమంతుడు? తన క్రియల వలన, అదే రీతిగా దేవుని యందలి ఉన్న విశ్వాసము వలన. ఆ విశ్వాసము వలననే మరి అబ్రహాము ఎలాగైతే నీతిమంతుడుగా ఎంచబడ్డాడో ఇక్కడ యూస్తు కూడా నీతిమంతుడుగా ఎంచబడుతూ ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో మనం చూడగలిగితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తు నందలి విశ్వాసము వలననైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడై ఆయన యందు ఆగుపడు నిమిత్తము. గమనించండి, విశ్వాసాన్ని బట్టి దేవుడు అనుగ్రహించే నీతి. అబ్రహాముకి ఎటువంటి విశ్వాసం ఉంది? అబ్రహాముని 12వ అధ్యాయములో నువ్వు నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ బంధువుల్ని విడిచిపెట్టు, నేను చూపించే దేశానికి వెళ్ళు అంటే వెళ్ళాడా లేదా? అంటే ఎటువంటి విశ్వాసం అది? గమనించండి, మారు మాట్లాడని విశ్వాసము. హల్లెలూయా. ఇంప్లిసిట్ ఫెయిత్ కదా. చిన్నపిల్లలనే ఫలానాది చెయ్యంటే ఎందుకు చెయ్యాలి అని అడుగుతున్నారు ఈరోజు. అడిగాడు అబ్రహాము, అక్కడికి వెళ్ళి నేనేం చెయ్యాలి, ఎలాగెళ్ళాలి అంటే ఏమి వెళ్ళమంటే వెళ్ళిపోయాడంతే. వాస్తవానికి అబ్రహాము చాలా సంపన్నుడు. అటువంటి వాడిని అవన్నీ విడిచిపెట్టుకోమంటే విడిచిపెట్టుకుంటాడా? కదా. సాధారణంగా మనిషికి సైకిల్ ఎక్కడం వచ్చు కానీ దిగటం రాదు. తెలుసా మీకు? సైకిల్ దిగటానికి ఇష్టపడటం, అది సంపద అయినా, పేరైనా, గౌరవం అయినా అవి సంపాదించుకోవటానికి ఇష్టపడతాడు కానీ అవి విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడతాడా? ఇష్టపడడు. అందుకనే 5 ఏళ్ళు పదవీ కాలంలో ఉండే ఏ నాయకుడినైనా చూడండి, వదిలిపెట్టుకోవటానికి ఇష్టపడతాడా? అస్సలు ఇష్టపడతాడు. ఒకసారి అధికారాన్ని రుచి చూశాడు కదా, ఇక అతనికి మళ్ళీ మళ్ళీ అధికారం కావాలనిపిస్తుంది. అందుకనే ఇక్కడ అబ్రహాము కూడా ఈ సంపదనంతా రుచి చూశాడు కదా. కానీ అబ్రహాం ఏం చేస్తున్నాడు? దేవుడు ఆ ప్రాంతం నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోవాలంగానే వెళ్ళిపోవటానికి సిద్ధపడ్డాడు. ఒకవేళ మనం అనుకుందాం ఇలాగా, అబ్రహామే గనక
ఒక బస్సు ఎక్కాడు అనుకోండి, ఇప్పుడు బస్సులో కండక్టర్ అడుగుతాడుగా ఎక్కడి వరకు అయ్యా టికెట్ అని. అంటే ఏం చెప్పాలి ఇప్పుడు అబ్రహాము? తెలియదు అబ్రహాంకి. అంత మారు మాట్లాడని విశ్వాసంతో వెళ్ళిపోయాడు. గమనించాలి. ఈరోజు నా పిల్లలే అనుకుంటాం, పెద్దలు కూడా ఫలానా అది చెయ్యంటే ఎందుకు చెయ్యాలి, చేస్తే నాకేంటి, ఇన్ని రకాలుగా ఆలోచిస్తున్నామే. కానీ ఆ రోజున అబ్రహాము తనకున్న పేరు ప్రఖ్యాతలు, తనకున్న సంపద, వీటన్నిటిని కూడా పక్కన పెట్టి ఏం చేస్తున్నాడు? దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్ళిపోతున్నాడు. అందుకని అతని విశ్వాసము అతన్ని ఎలాగ మార్చింది? నీతిమంతుడుగా మార్చింది. హల్లెలూయా. గమనించండి, ఒకవేళ ఒక పత్రికలో ఎవరినైనా పౌలపోస్తలుడు ప్రస్తావించాడు అంటే అది కేవలం వారి విశ్వాసాన్ని బట్టే. కేవలం వారి విశ్వాసాన్ని బట్టే. విశ్వాసం ఎంత గొప్ప కార్యాలను చేస్తుందో తెలుసా మీకు? అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూడగలిగితే అక్కడ ఆది అపోస్తలులు బోధించిన విధానాన్ని బట్టి, ఆది అపోస్తలులు వారికి చూపించిన మాదిరిని బట్టి అక్కడ యెరూషలేములో కూడా ఆ ప్రజలలో, ముఖ్యంగా యూదులలో విశ్వాసము కలిగింది. ఆ విశ్వాసం వాళ్ళని ఎటువైపు నడిపించిందో తెలుసా? ఆ విశ్వాసము వాళ్ళని వారికి కలిగిన స్థిర చర ఆస్తులన్నీ అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టే స్థాయికి వారిని నడిపించింది. అంటే ఇప్పుడు వాళ్ళు పోగేసుకున్నారా, పోగొట్టుకున్నారా? వాళ్ళు పోగొట్టుకున్నారు. వాళ్ళు పట్టుకున్నారా, విడిచిపెట్టేశారా? విడిచిపెట్టేశారు. తీసుకొచ్చి ఎక్కడ పెట్టేశారు? అపోస్తలుల పాదాల దగ్గర పెట్టేశారు. అందుకనే గమనించండి, విశ్వాసము ఇంత గొప్ప కార్యాలను చేస్తుంది. మాకు నమ్మకం ఉందండి, మాటలు కాదు, మాటలు కాదు. గమనించండి, ఆ క్రియలు మనలో కనిపించాలి. ఆ విశ్వాసమే మనకి ఉంటే ఈ రోజున మనం కూడా దేవుని కోసం ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉంటాం. గమనించండి, పాట అయితే పాడుకోవచ్చు, ఆయన ఏదైనా చేయగలడని. మనం ఏం చేశాం ఆయన కోసం? ఈ ప్రశ్నకు మన దగ్గర జవాబు ఉందా? కదా. మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే లోపు ఆయన్నైతే పొగుడుతాం, ఏమని? నువ్వు నా కోసం ఏదైనా చేస్తావని. మనం ఆయన కోసం ఏం చేశాం? విశ్వాసం ఉంటే చేస్తాం. ఇంకెంతకు మించిన జవాబు లేదు. విశ్వాసం ఉంటే చేస్తాం. గమనించండి కదా, దేవుని కోసం మనం ఏం విడిచిపెట్టుకున్నాం? దేవుని కోసం మనం ఏం త్యాగం చేశాం? ఎలాగైతే ఆది అపోస్తలుల మాదిరిని బట్టి, బోధనను బట్టి ఆ రోజున యెరూషలేములో ఉన్న యూదులు చేసిన త్యాగము ఇక్కడ మనం చూస్తూ ఉన్న ఈ ఆఖరి అధ్యాయము, కొలస్సీ పత్రికలోని ఆఖరి అధ్యాయంలో కనిపిస్తున్న భక్తులు కూడా చేసే ఉన్నారు. కనుకనే వారు ఎటువంటి వారంట? పౌలుకు జత పనివారు. హల్లెలూయా. ముఖ్యంగా యూస్తు నీతిమంతుడు. ఎందుకని? ఆ విశ్వాసాన్ని బట్టి యూస్తు దేవుణ్ణి వెంబడించాడు, పౌలును వెంబడించాడు, పరిచర్యలో కొనసాగుతూ ముందుకు వెళ్ళాడు. అందుకనే గమనించండి, విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడైనై, దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము. అందుకనే ఇది ఎటువంటి నీతి? విశ్వాసాన్ని బట్టి దేవుడు మనకు అనుగ్రహించే నీతి కదా. కేవలము సత్క్రియల వలన వచ్చే నీతి కాదు, విశ్వాసాన్ని బట్టి. ఆ విశ్వాసంలో ఏం కనపడుతుంది? అబ్రహాము విశ్వాసంలో మనకి విధేయత కనపడుతుంది. ఏ మాత్రం మారు మాట్లాడలేదు. గమనించాలి, ఇటువంటివి విశ్వాస జీవితంలో చాలా అవసరము, చాలా అవసరం. దేవునితో మనకు ఉన్న వ్యక్తిగత సహవాసాన్ని బట్టి ప్రభువు మనలను నీతిమంతులుగా తీర్చాలి అంటే ఖచ్చితంగా ఆయన యందు మనం నమ్మిక ఉంచాలి. నమ్మిక ఉంచిన వారమైతే ఆయన కోసం ఏదైనా తెగించి చేయటానికి మనము సిద్ధపడతాం. హల్లెలూయా. గమనించండి, తెగించి చేయటానికి మనం సిద్ధపడతాం. సేఫ్టీ సెక్యూరిటీ చూసుకోం. మిషనరీలే సేఫ్టీ సెక్యూరిటీ చూసుకొని ఉంటే
ఈ రోజున మనకి క్రైస్తవ్యం అందేదా భారతదేశంలో కదా? వారానికి ఒక మిషనరీ గురించి మనం వింటున్నాం. వాళ్ళే గనక వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ చూసుకొని ఉంటే, గమనించండి, ఎక్కడుంది మన విశ్వాసం వాళ్ళతో పోల్చుకుంటే? ఎక్కడున్నాం మనం? దేనికోసం తాపత్రయపడుతున్నాం? పేరు కోసం తాపత్రయపడుతున్నాం, గుర్తింపు కోసం తాపత్రయపడుతున్నాం కదా? దేవుడు నాకు ఆస్తి ఇవ్వాలి, సంపద ఇవ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలి, ఇదే ఆశీర్వాదం అనుకుంటున్నారు జనాలందరూ. కానీ గమనించండి, మరి దేవుని కోసం మనం ఏ రీతిగా వాడబడుతున్నాం? దేవుడు మనకిచ్చిన పిలుపులో ఏ రీతిగా దేవుని కోసం మనం ప్రయాసపడుతున్నాం? పౌలుతో సహా బహుశా చెరసాలలో ప్రయాసపడిన వాళ్ళు ఉన్నారు. అందుకని పౌలపోస్తలుడు మరి కొంతమంది జత పని వారి గురించి మాట్లాడేటప్పుడు ఏమనేవాడంటే, నా తోటి ఖైదీ అనేవాడు కదా. ఇప్పుడు ఏమంటున్నాడు? వీరిని ఇక్కడ నా జత పనివారు అంటున్నాడు. అందుకనే మనం గమనించగలిగితే అటువంటి నీతి మనకు రావాలి అంటే ఆయన యందు మనము విశ్వాసం ఉంచాలి. వాస్తవానికి మనము నీతిగా మార్చబడటానికే మనకున్న సహజ లక్షణమైన పాపాన్ని ఆయన వీపున మోసుకొని ఆయన నీతిని ప్రభువారు మనకిచ్చారు. హల్లెలూయా. గమనించండి, మన పాపాన్ని ఆయన వీపున మోసుకున్నాడు, ఆయన నీతిని ఆయన మనకిచ్చారు. మరి ఆయన శిలువ మరణం యందు మనము విశ్వాసం ఉంచుతున్నామా? గమనించండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. పాపమెరుగని ఆయనను మనము నీతిగా మార్చబడటానికి దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ఏ రీతిగా చేశాడు? పాపముగా చేశాడు. మన శిక్షను ఆయన భరించాడు, తన నీతిని మనకు అందించాడు. హల్లెలూయా. ఆ రీతిగా మనం విశ్వాసములో ఉన్నప్పుడు, దేవునితో సహవాసము చేసినప్పుడు మనము కూడా నీతిమంతులుగా మార్చబడతాం. అందుకని యూస్తు ఎలాగైతే నీతిమంతుడో, పేరులోనే కాదు తన జీవితంలో కూడా నీతిమంతుడు యూస్తు. మనము కూడా అటువంటి నీతిమంతులుగా మార్చబడాలి అంటే దేవుని యందు మనము విశ్వాసం ఉంచాలి. అంత మాత్రమే కాదు, 11వ అధ్యాయములో ఆఖరి భాగంలో ఏమంటున్నాడు? క్షమించండి, 11వ వచనం ఆఖరి వాక్యంలో, వీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జత పని వారై ఉన్నారు. గమనించండి, ఏమంటున్నాడు? యూస్తు కేవలము నీతిమంతుడు మాత్రమే కాదు, యూస్తు పౌలు యొక్క జత పనివాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు పరిచర్య ప్రారంభించిన దినాలలో 4వ అధ్యాయము మత్తయి సువార్తలు మనం చూడగలిగితే, చేపలు పట్టుకుంటున్న వారిని పిలిచి ఆయన అన్న మాట ఏంటంటే, మీరు పట్టుకోవాల్సింది చేపలు కాదయ్యా, నేను మిమ్మల్ని మనుషుల్ని పట్టుకునే జాలరిగా చేస్తాను అన్నాడు. ఆ రీతిగా 12 మందిని ఆయన శిష్యులుగా ఆయన చేసుకున్నాడు. ఆయన ఒంటరిగా కాదు, ఆయన ఈ 12 మందితో కలిసి ఆయన పరిచర్యను చేస్తూ ఉండేవాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఈ 12 మంది ఆయనను వెంబడించటం మనం చూస్తూ ఉంటాం. అదే రీతిగా పౌలపోస్తలుడు కూడా ఎక్కడికి ఒంటరిగా వెళ్ళినవాడు కాదు. ప్రతి సందర్భంలో అనేక మందిని ఆయన వెంట పెట్టుకుని వెళ్ళినవాడే. వాస్తవానికి కొన్ని శ్రమల గుండా వెళ్ళినప్పుడు ఆయనతో పాటు శ్రమను అనుభవించిన వారు కూడా ఉన్నారు. బెత్తాలతో కొట్టబడినప్పుడు ఆయనతో పాటు కొట్టించుకున్న వాళ్ళు ఉన్నారు. జైల్లో వేసినప్పుడు ఆయనతో పాటు జైల్లో కూడా ఉన్నవారు ఉన్నారు. ఓడబద్దలైపోయి ఆ రీతిగా ఒక ద్వీపంలో చిక్కుకుపోయినప్పుడు ఆయనతో పాటు శ్రమ పడిన వారు కూడా ఉన్నారు. వారందరిని ఏమంటున్నాడు పౌలపోస్తలుడు? ఇప్పుడు జత
పనివారు. హల్లెలూయా. గమనించండి, ఏదో గుర్తింపు వస్తుందంటే జనాలు వస్తారు, కానీ శ్రమలు ఉంటాయంటే ఎవరైనా వస్తారా? ఎవరు రారుగా. కానీ ఇక్కడ పౌలు అపోస్తలుడు వారిని జత పనివారు అన్నాడు అంటే, మరి వారు పౌలు అపోస్తలులతో ఎంత శ్రమ అనుభవించంటే ఆ మాట అంటాడు. ఈ నీతిమంతుడైన యూస్తు కూడా పౌలు అపోస్తలులతో శ్రమ అనుభవించిన వాడే. వాస్తవానికి ఆ రీతిగా ఆయనతో శ్రమ అనుభవించిన వారి ప్రతి ఒక్కరిని కూడా ఆయన పత్రికల్లో ప్రస్తావిస్తూ వచ్చాడు, వారికి వందనాలు చెబుతూ వచ్చాడు, వారి నిమిత్తము ప్రార్థన చెయ్యాలని సంఘాన్ని కోరుతూ వచ్చాడు. గమనించండి, మనము కూడా యూస్తులాగా నీతిమంతులుగా మార్చబడాలి. రెండవది ఏంటంటే జత పనివారుగా మనము ఉండాలి. హల్లెలూయా. గమనించండి, కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఒకవేళ సువార్త ప్రకటించమని సేవకులు మనకు చెప్పారనుకోండి, ఇది మా పని కాదు, ఇది సేవకుల పనే అన్నట్టు ఉంటాం మనం కదా. చాలా సందర్భాల్లో చాలా సంఘాలలో అనేకులు కూడా నలుగురిలో పాడమంటే పాడటానికి ఇష్టపడతారు, కానీ ఆ గాంధీ బొమ్మ దగ్గరికి వెళ్ళి 4 కరపత్రాలు ఇమ్మంటే ఎవరు ముందుకు రారు. ఇటు ఈ మురళీనగర్లోకి వెళ్ళి 4 బైబిళ్ళు ఏమైనా పంచిరమ్మంటే ఎవరు ముందుకు రారు కదా. అందుకనే గమనించండి, ఎప్పుడైనా సరే 4 గోడల మధ్య మన విజ్ఞాన ప్రదర్శన అంతరించిపోకూడదు. మనకంత ఆసక్తి, అంత తీర్మానము, అంత పట్టుదల, పిలుపు ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఇక్కడ కూర్చోం. నీకు తెలుసో లేదో, మనం ఇక్కడ కూర్చోం కదా. ఎక్కడ ఉంటాం? మధ్యాహ్నం నుంచి అక్కడ ఉంటాం, గాంధీ బొమ్మ దగ్గర, రాజా చికెన్ సెంటర్ దగ్గర, నాయుడు గారి కొండ బిర్యానీ బయట కదా, అక్కడ ఉంటాం. ఎలాగ ఇప్పుడు స్కూళ్ళు కాలేజీలు లేవు కాబట్టి ఇప్పుడు అవ్వదులేండి స్కూళ్ళు కాలేజీలు. స్కూళ్ళు విడిచిపెట్టే టయానికి కూడా మనం కరపత్రాలు ఇవ్వచ్చు. ఈ రీతిగా ప్రభువుని మనం ప్రకటించవచ్చు. అప్పుడే మనం సేవకులతో కలిసి ఏమవుతాము? జత పనివారు అవుతాము. అంతేగాని మనకి నొప్పి తెలియకుండా చేసే పని ఏదో ఒకటి ఉంటుంది కదా, సింపుల్గా అదొకటేదో చేసేసి నేను ఇది మనం అంత దౌర్భాగ్యంలో బతుకుతున్నామో తెలుసా. ఆఖరికి పెళ్లి సంబంధాల దగ్గర కట్నం తగ్గుద్దని ఏం చెప్తామంటే, అమ్మాయి అండి బైబిల్ చదువు తెలుసా, అయ్యగారి రెఫరెన్స్ చెప్పిన వెంటనే బైబిల్ చదువు. ఎవరికి కావాలరా? ఎందుకు ఈ మాటలన్నీ? చదవటం ఇంపార్టెంటా, నువ్వు ప్రకటించడం ఇంపార్టెంటా? ఏంటి 4 గోడల మధ్య నా జీవితాంతం? ఈ చదవటం అలవాటైన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వేరే వాళ్ళని చదవనివ్వరు. ఇప్పుడు లేవులేండి పంపులు, అలా ఉంటుంది. 50 మంది ఉన్న సంఘాల్లో, విశ్వాసులు ఉన్న సంఘంలో 2-3 ఒకేసారి చదవటం మొదలు పెడతారు. ఎవరు తగ్గరు. పూర్తి వచ్చిన 3 చదువుతారు. వీళ్ళకి ఎంత రాక్షస బలం ఉంటుందండి. ఎక్కడ ఆగిపోరు. వీళ్ళే నాలో మారు మనసు తెచ్చారు వీళ్ళు. అందుకని నేను నోట్స్ రాసుకొస్తా ప్రతి వచ్చిన. వాళ్ళకి చదివే అవకాశం ఇవ్వను. ఎందుకు? చదివితే ఈ కాంపిటీషన్ అనమాట. పనికొచ్చే కాంపిటీషన్ ఇది కాదు కదా. ఇక్కడ కాదండి, ఇక్కడ కాదు మన పని అంతా బయటే. అన్యుల మధ్యలో, విగ్రహారాధికుల మధ్యలో. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, భూమి మీద ఉన్నాయి 2 గుంపులు. ఒకటి సేవుడు, రెండోది అన్సేవుడు. ఒకటి రక్షించబడిన గుంపు, రెండోది రక్షణ పొందని గుంపు. మన ప్రయాసంతో ఎక్కడ ఉండాలి? రక్షణ పొందని గుంపు దగ్గర ఉండాలి. ఇక్కడేం చేస్తామండి విజ్ఞాన ప్రదర్శన? ఎంతకాలం ఉంటాను ఇక్కడ? ప్రకటించద్దా ప్రభువుని? దేవుడిచ్చిన గొప్ప ఆజ్ఞ అదే కదా మనకి. అందుకనే గమనించండి, అది చేసినప్పుడు మనం ఏమవుతాము? సేవకులతో జత పనివారు అవుతాం. పోనీ ఈ రోజున ఉన్నటువంటి సొఫిస్టికేషన్, లగ్జరీ పౌలు అపోస్తలుల రోజుల్లో ఉన్నాయంటే లేవుగా. ఈ రోజుల్లో అన్ని సొఫిస్టికేషన్స్ ఉన్నాయి మనకి కదా. ఒకవేళ ఈ ఎండాకాలం అండి, రాను విజయవాడలో ఎండలో మండిపోతున్నాయి. గ్రీనరీ అంతా పోయింది, ఊడ్చిపెట్టేశారు.
కాబట్టి ఎండలు పెరిగిపోతున్నాయి అనగానే ఏం చేస్తాడు రాజా? మిత్సుబిషి 1.5 టన్ను ఒకటి తెచ్చి అక్కడ పెడతాడు. అయిపోయింది కదా. అప్పుడేముంటుంది? హాల్లో ఏసీ ఉంటుంది కదా. ఈరోజు ప్రతి మందిరం కోరుకునే సొఫిస్టికేషనే. మనకున్న ప్రయాణ సాధనాలు ఆ రోజుల్లో పౌలపోస్తలుకు లేవు. కానీ వాళ్ళు ఎంతగా ప్రయాసపడ్డారంటే ఆ ప్రయాసను బట్టి పౌలపోస్తలుడే ఏమంటున్నాడు? యూస్తు నా జత పనివాడు అంటున్నాడు. హల్లెలూయా! ఎంత గొప్ప సాక్ష్యం అది. పౌలపోస్తలుని చేత నీతిమంతుడు అనిపించుకోవటం గొప్ప సాక్ష్యం. పౌలపోస్తలుని చేత జత పనివాడు అనిపించుకోవటం గొప్ప సాక్ష్యం. అందుకనే ఒక మందిరం లేదా ఒక సంఘం యొక్క గొప్పతనం ఎక్కడ తెలుస్తుందో తెలుసా? సీటింగ్ కెపాసిటీలో కాదంట, సెండింగ్ కెపాసిటీలో తెలుస్తుందంట. ఎంతమంది హాజరవుతున్నారో కాదంట, ఎంతమంది వెళ్ళి ప్రకటిస్తున్నారో దాన్ని బట్టి ఆ సంఘం యొక్క గొప్పతనం ఉంటుంది. మనమేమో ఇది మా పని కాదు, ఇదంతా సేవకులు వాళ్ళు చేయాల్సిన పని అని మనం వదిలేస్తూ ఉంటాం. గమనించండి, ఇంకెప్పుడు మనం జత పనివారం అవుతాం కదా. యూస్తు నుంచి మనం నేర్చుకోవలసిన లక్షణం అది, జత పనివాడు. అందుకనే చాలా స్పష్టంగా అంటున్నాడు 11వ వచనం ఆఖరి భాగంలో, దేవుని రాజ్యము నిమిత్తము నా జత పనివారై ఉన్నారు, వీరి వలన నాకు ఏం కలిగింది? ఆదరణ కలిగింది. హల్లెలూయా! ఇది 3వ లక్షణం. యూస్తులో ఉన్న మొదటి లక్షణం ఏంటండి? నీతిమంతుడు. 2వది జత పనివాడు. 3వది ఆదరణ కలిగించేవాడు. మన దేవుడు ఎటువంటి వాడంటే మనకు ఆదరణ కలిగించేవాడు. మనుషులందరికీ ఏదో ఒక సందర్భంలో కృంగుదల వచ్చే అవకాశం ఉంటుంది, రాక మానదు. అటువంటి పరిస్థితుల్లో మనిషి కోరుకునేది ఏంటంటే ఆదరణ కదా. ఆ రీతిగా మనం చూడగలిగితే ఆదరించటం అనేది ఒక కళ. అది వాక్య రీతిగానైనా, ప్రార్థనా రీతిగానైనా, కనీసం మాట ద్వారానైనా ఆదరించటం అనేది మనకు రావాలి. అప్పుడే మనం తోటి విశ్వాసులను ప్రేరేపించిన వారం అవుతాం కదా. ఎవరైనా తోటి విశ్వాసులు మనతో ఒక సమస్య పంచుకున్నారనుకోండి, నీకు ఇలాగే అవ్వాలి అంటారా? అంటే ఇంకా ఆదరణ ఏముంది అక్కడ కదా. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, గాయాలతో వెళ్ళాం. డాక్టర్ ఏమంటాడు? ఏ డాక్టర్ అయినా సరే 99.999% ఆఫ్ ది డాక్టర్స్ ఏమంటారు? ఏం కాదు. ఒక చోటే ఒక్కాలే 2-3 చోట్ల ఇరిగినా సరే ఏమంటారు? ఏమీ కాదు అంటారు. అప్పుడు అది మనకి ఎంత ఆదరణ కలిగిస్తుంది, ఏం కాదంట అని. కానీ ఎవరో ఆ 0.001 ఎవరో ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, అతను చూసిన వెంటనే ఏంటి ఇలా వచ్చావు, పోతావు అన్నాడు అనుకో, నిజంగానే పోతాం, అక్కడే పోతాం. అంటే ఆదరణ కలిగించాల మాట మనలో మరింత కుంగుదలను కలిగించి. బహుశా పౌలపోస్తలుని శ్రమల్లో, తన చెరసాల జీవితంలో, తను గడిపిన ఏకాంత జీవితంలో మరి ఎంత ఆదరణ కలిగించి ఉంటే యూస్తును గురించి ఈ మాటను పౌలపోస్తలుడు ప్రస్తావిస్తాడు. గమనించండి. అందుకని అంటున్నాడు కదా 11వ అధ్యాయము, వీరి వలన నాకు ఆదరణ కలిగెను. అందుకనే దైవికమైన ఆదరణ, మన మాటల ద్వారా విశ్వాసులను ఆదరించటం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. గమనించండి, అటువంటి ఆదరణ అనేది మనుషుల్లో మరింత ఉత్సాహాన్ని, విశ్వాసాన్ని ప్రోత్సహించే అవకాశాన్ని మనకు ఇస్తూ ఉంటుంది. అందుకనే గమనించగలిగితే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ప్రార్థనలో ఆదరణను, అంటే ఒక విధమైన సపోర్టును ఆయన కోరుకున్నారు శిష్యుల ద్వారా. మత్తయి సువార్త 26వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. గమనించండి. అప్పుడు యేసు
మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి, గమనించండి, ఆయన ఏం కోరుకుంటున్నాడు ఇప్పుడు? నేను మెలుకొని నేను ప్రార్థన చేస్తూ ఉంటాను, మీరు కూడా మేల్కొని ఉండండి. ఇదొక రకమైన సపోర్ట్ అన్నమాట. గమనించండి, ఒక రకమైన ఆదరణ యేసుక్రీస్తు ప్రభు వారు కోరుకుంటున్నారు. కానీ జరిగింది ఏంటంటే 39వ వచనంలో, కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? గమనించండి, ఆదరణ కలిగించాల్సిన శిష్యులు ఏం చేస్తున్నారు? నిద్రపోతా ఉన్నారు. ఆయన పాటికి ఆయన ప్రార్థన చేసుకుంటాళ్లే, మనం మాత్రం నిద్రపోదాం, మనం మాత్రం పగలంతా ఏమైనా తీరిగ్గా ఉన్నామా? మనం కూడా అలసిపోయాముగా కదా. మనిషి ఎప్పుడైనా సరే ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఒక సాకు వెతుక్కుంటారు, తెలుసా? అంటే వారు చేసిన దానిని సమర్థించుకోవటం కోసం. ఆదాము ఎక్కడున్నామంటే ఏం చేస్తున్నాడు? దొంగ తిరుగుడు సమాధానాలు చెప్తున్నాడు. ఫలానా చోట ఉన్నానని చెప్పచ్చుగా, చెప్పకుండా ఏమంటున్నాడు? నువ్వు ఇచ్చావే స్త్రీ, ఆ స్త్రీ ఓ పండిచ్చింది, నేను తిన్నాను, దిగంబరుని అయిపోయాను. నేను తిన్నానని చెప్తున్నాడా? నేను ఇక్కడ ఉన్నానని చెప్తున్నాడా? ఏమంటున్నాడు? నువ్వు ఇచ్చావే స్త్రీ, ఆమె ఇస్తే తిన్నాను. అందుకని లోకంలో సామెత ఉంటుంది, కుక్కను చంపేయాలనుకోండి ఏం చేయాలి? ముందు అది పిచ్చిదని ముద్ర వేయాలి. కుక్కను చంపేయాలంటే ముందుగా ఏం చేయాలి? అది పిచ్చిది అని ముద్ర వేయాలి. చంపేశాక అది పిచ్చిది కాబట్టి చంపేశామండి అని సమర్థించుకోవాలి కదా. ఇప్పుడు వీళ్ళు కూడా, అయ్యా కాసేపు మేల్కొనండి, నేను కూడా అంత దూరం వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను, మీరు కూడా నాతో పాటు మేల్కొని ప్రార్థన చేయండి అంటే, వీళ్ళు చేయకుండా ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. వీళ్ళకి దొరికిన సమాధానం, లేకపోతే వీళ్ళు సమర్థించుకోవటానికి దొరికిన కారణం ఏంటి? పగలంతా మేము తీరుకున్నామా, మేము కూడా అలసిపోయాము, పగలంతా పనిచేసి వచ్చాము, చలవ చేస్తుందని ఇప్పుడే కాస్త పచ్చిపులు చేసుకుని 2 ముద్దలు తిన్నాం, నిద్ర వచ్చింది, నిద్రపోయాం. ఏంటంట కదా. ఇలాగ మనిషి సమర్థించుకుంటూ ఉంటాడు. కానీ గమనించండి, ఇక్కడ ఆదరణ కలిగించాల్సిన శిష్యులు ప్రభువారిని ఆ రీతిగా విడిచిపెట్టేశారు. గమనించగలిగితే ఇక్కడ పౌలపోస్తలుడు మాత్రం అంటున్నాడు, ఈ యూస్తు నాకు ఆదరణ కలిగించాడు అని. మనం కూడా ఒకరి విషయంలో సహకరించుకుంటూ, తోటి విశ్వాసులకు ఆదరణ కలిగిస్తూ, వారి అవసరతల్లో వారికి మనం ప్రార్థన చేసుకుంటూ, వారి పట్ల మనం ప్రేమను కలిగి ఉండటం అనేది చాలా అవసరం. అందుకనే ఆదరణతో కూడిన మాట. ఎవరైనా సమస్య చెప్పినప్పుడు తగ్గిపోద్దమ్మా, ఏం కాదు అని, అంతేగాని ఇంతే నీకు ఎలా కావాలి అంటే ఇక రెండోసారి నీకు వాళ్ళు ఏమీ చెప్పరు, ఏ మంచి ఏ చెడు కూడా చెప్పరు నీకు. గమనించండి. అందుకని మన మాట ఎలాగ ఉండాలి? ఆదరణ కలిగించే మాటలాగా ఉండాలి. అంత మాత్రమే కాదు, 11వ అధ్యాయంలోనే, క్షమించండి, ఈ 11వ వచనంలోనే మరొక లక్షణం కూడా మనకు కనిపిస్తుంది కదా. యూస్తు అను యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నాడు. మరి ఆ 10వ వచనంలో ఉన్న వారందరూ కూడా ఎక్కడున్నారు? సున్నతి పొందిన వారిలో చేరిన వారు. గమనించండి. అంటే యూస్తు కూడా సున్నతి పొందినవాడు. ధర్మశాస్త్రానుసారంగా శారీరక సున్నతి పొందిన వారి జాబితాలో వీరు కూడా ఉన్నారు. ఎక్కడి నుంచి ప్రారంభమైంది? దేవునితో ఒక నిబంధనలాగా ఈ సున్నతి అనేది ప్రారంభమైంది. ఆదికాండము 17వ అధ్యాయము 7వ వచనం నుంచి కొన్ని మాటలు నేను చదువుతూ ఉన్నాను. నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడునై ఉండునట్లు నాకును నీకును
నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచెదను. కాబట్టి నువ్వేం చేయాలి గమనించండి. ఆ తర్వాత మనం చూడగలిగితే 9వ వచనంలో, మరియు దేవుడు నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను. ఆ రీతిగా ఉండటానికి 10వ వచనంలో ఏం చేయాలి? నాకును నీకును నీ తరువాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. గమనించండి, అటువంటి నిబంధన ఆ రోజున పాత నిబంధన కాలములో మరి అబ్రహాము నుంచి ప్రారంభమైంది. తర్వాత కొత్త నిబంధన కాలములో అదే బాప్తిస్మంగా మనం గ్రహించాలి. అంటే బాప్తిస్మం పొందుకుంటున్నామంటే ఎందుకు పొందుకుంటున్నాం? బాప్తిస్మం ఎందుకు పొందుకుంటున్నాం? బహిరంగ సాక్ష్యము కొరకు బాప్తిస్మాన్ని పొందుకుంటున్నాం. మేము రక్షించబడ్డాము, ఈ లోకం నుంచి మేము వేరయ్యి జీవిస్తాము, మేము ప్రత్యేకించబడిన వారము అని చెప్పటానికే ఈ బాప్తిస్మము. ఆ రోజున సున్నతి దేనికోసం? మేము దేవుని జనాంగము, ఈ రీతిగా మమ్మల్ని మేము సున్నతి చేసుకోవటం వలన ఇది దేవునికి మాకు మధ్య ఒక నిబంధన. కాబట్టి మేము దేవుని జనాంగము అనటానికి సున్నతి ఎటువంటి గుర్తో బాప్తిస్మము కూడా అటువంటి గుర్తే. అందుకనే పౌలు అపోస్తలుడు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో అంటున్నాడు, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. గమనించండి. కాబట్టి ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. అంటే బాప్తిస్మం వలన మనం ఎవరిని ధరించుకున్నాం? యేసుక్రీస్తు ప్రభువు వారిని ధరించుకున్నాం. అంటే ఏం చేశాం? ఏమైపోయాం? ఇప్పుడు మనం ప్రత్యేకించబడిన వారం అయిపోయాం. ఈ లోకం నుంచి వేరు చేయబడ్డాం. గమనించండి, ఈ లోకం నుంచి మనం ఏమైపోయాం? వేరు చేయబడ్డాం. కాబట్టి ఈ లోకములో ఉన్న విషయాలు, ఈ లోక ఆచారాలు మనలో ఉండటానికి వీల్లేదు. అందుకే మనం గమనించగలిగితే కొలసీలకు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయము 11వ వచనంలో మనం చూడగలిగితే, మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావాన్ని విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకయుండుట వలన మీరేమై ఉన్నారు? మృతులైపోతున్నారు. కాబట్టి మీరు ఏ రీతిగా ఉండాలి? బాప్తిస్మము పొంది దేవుని ధరించుకున్న వారే ఈ లోకానికి వేరుగా జీవించవలసిన వారై ఉన్నారు. హల్లెలూయా. గమనించండి. అందుకే వాస్తవానికి అటువంటి త్యాగం అనేది ప్రతి విశ్వాసిలో కూడా ఉండాలి. ఎటువంటి త్యాగం? మనలో కొన్ని బలహీనతలు ఉండొచ్చు, ఈ లోకపరమైన ఆకర్షణలు ఉండొచ్చు, వాటిని విడిచిపెట్టుకోవటమే సున్నతి పొందటం కదా. ఏదో బాప్తిస్మం అంటే ఆచారపూర్వకంగా వెళ్ళటం, నీళ్ళల్లో మునగటం, రావటం కాదు. వీటిని విడిచిపెట్టుకోకుండా, ఏది బలహీనతలు, అలాగే ఈ అవిధేయతలు, ఈ పాప కార్యాలు విడిచిపెట్టుకోకుండా నీళ్ళల్లో మునిగి వచ్చామనుకోండి, ఏమవుతుంది? పొడిపాతి కాస్త తడిపాతి అవుతాడు, అంతే తప్ప ఏం అవదు అక్కడ. అప్పటి వరకు ఎలాగున్నాడు? పొడిగా ఉన్నాడు. ఇప్పుడు నీళ్ళల్లో మునిగి వచ్చాడు, అంతే తడిపాతి అయ్యాడు.
పాపాలు విడిచిపెట్టాడా? లేదు, యథావిధిగా అలాగే బ్రతుకుతున్నాడు. అందుకనే ఒక వాస్తవాన్ని మనం గ్రహించాలి. అదేంటంటే, ఏ పాపం వెనకైనా ఒక మూల కారణం ఒకటి ఉంటుంది, అదే ఆశ. ఈ ఆశ చచ్చిపోతే మనం సున్నతి పొందిన వారం అవుతాం. గమనించాలి కదా. ఏ పాపం వెనకైనా చూడండి ఏముంటుంది వెనకాల? ఆశ. ఇప్పుడు బయట కొన్ని ఆర్థిక నేరాలు జరుగుతున్నాయి కదా. ఇది 80,000, ₹1,00,000 గవర్నమెంట్ జీతం వచ్చే ఉద్యోగస్తులు కూడా లంచాలు తీసుకుంటున్నారు కదా. అరే సరిపోవా 80,000 వాళ్ళకి? సరిపోవా 1,00,000 వాళ్ళకి? అంటే సరిపోతాయి, కానీ వాళ్ళని ఏం ప్రేరేపిస్తుంది లంచం తీసుకోవటానికి? ఆశ. ఆశ. గమనించాలి. అందుకని ఆ పాపం అనే చెట్టు మూల కుదురులో ఏముంటుందో తెలుసా? ఆశ ఉంటుంది. అందుకని యాకోబు పత్రికలో ఏం రాయబడి ఉంది? దురాశ గర్భాన్ని ధరించి పాపాన్ని కన్నది, పాపం పరిపక్వమై మరణాన్ని కన్నది. అందుకనే పాపానికి జీతం ఏంటి ఇప్పుడు? మరణం. ఆశ చచ్చిపోయింది అనుకోండి, ఈ బాధలేమి ఉండవు. ఆశ చావకపోతే గమనించండి, 50లో కూడా ఇంకా యవ్వనంగా కనిపించాలని ఆశ ఉంటుంది. జనాలకు ఉండదా ఆశ? ఏమంటారు? దానికి ఒక కారణం చెప్తారు, పిల్లలు పెళ్ళయ్యేంత వరకు. ఇది ముఖం మీద దిగుద్దురా నాయన, దిగి నీలో క్యాన్సర్ తీసుకొస్తుందిరా బాబు అంటే, నేను యవనంగా కనిపించడం మీకు నచ్చదు, అందుకని మీరు ఇలా అంటున్నారు అంటారు. కానీ నీ ఆశ నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందో చూసావా? అవసరం అయ్యాన్ని. ఆశ నీతో ఏం చేయిస్తుంది? పాపాన్ని చేయిస్తుంది. హవ్వ విషయంలో కూడా అదేగా జరిగింది. మీరు చావనే చావరు, మీరేమవుతారు? దేవతలు అయిపోతారు. యూ షల్ బి గాడ్ అనే పాటికల్లా వాళ్ళకేమనిపించింది? ఆశ కలిగింది. తినకూడదన్న పండుని తిన్నారు, ఏమైపోయారు? ఆత్మలో చనిపోయారు. అందుకే గమనించండి, ఆ రోజున పాత నిబంధన కాలంలో శారీరక సున్నతి, ఈ రోజున కొత్త నిబంధనలో బాప్తిస్మం మనం పొందుకున్నాము అంటే ఈ లోకానికి వేరే జీవిస్తాము అని తీర్మానము పొందుకున్నాం. ఆ తీర్మానాన్ని మనం కొనసాగించాలి. వాళ్ళు చేయట్లేదా, వీళ్ళు చేయట్లేదని సమర్థించుకోవటం కాదు. వాళ్ళు నరకానికి పోతారు, నువ్వు పోతావా కదా. ఎప్పుడైనా ఈ వ్యక్తిగత సంబంధము నీకు దేవునికి మధ్యలో, అందుకని ఈ సహవాసాన్ని నువ్వు కాపాడుకోవాలి అంటే ఏ అరమరికలు ఉండకూడదు. ఆయనకి నీకు ఉన్నాయి అంటే, ఆయన దగ్గర కూడా ఇంకా దాపరికం ఉంది అంటే నువ్వెక్కడో బలహీనతల్లో ఉన్నావు, ఎక్కడో ఆశకు చిక్కుబడిపోయావు. గమనించాలి. అందుకే ఏ పాపం వెనుకైనా మూల కారణం ఏంటంటే ఆశ. గమనించాలి. దాన్ని మనం విడిచిపెట్టుకోవాలి. అంటే ఒక రకంగా ఈ లోకాన్ని మనం త్యాగం చేసేయాలి. అప్పుడే మనం బాప్తిస్మం పొందుకున్న వారం. అది ఏదో జనాల కోసం నీళ్ళల్లో మునిగి రావటం, ఏదో బయట బాప్తిసాలు ఇవ్వటానికి ఆటంకాలు ఉన్నాయంటే మనమే కట్టుకుందామండి తొట్టి ఒకటి ఇక్కడ. ఏదైతే లోపల అంతరంగం మార్పు లేకుండా నువ్వు ఎక్కడ మునిగినా ఒకటే. లేదండి నేను ఎక్కడ తీసుకోను బాప్తిస్మం. ఎక్కడ తీసుకుంటావు? ₹1,20,000 టికెట్ బుక్ చేసుకొని యోర్దాన్లో తీసుకుంటా. మరి లోపల సంగతి ఏంటి? ఆయన చూసేది ఇది. అంతేగాని గొల్లపూడిలో వైఎస్ఆర్ ఘాట్లో తీసుకున్నావా, యోర్దాన్లో తీసుకున్నావా, ఈ చూడ ఆయన చూసేది అంతరంగంలో నీకు మార్పు వచ్చిందా? ఇంకా పాత వాసనలు పాప వాసనలే ఉన్నాయా? ఉంటే చాలా కష్టం. గమనించండి. ఆ ఆశ చచ్చిపోవాలి. ఆ ఆశ ఏమైపోవాలి? చచ్చిపోవాలి. అందుకనే చాలా జాగ్రత్త మనం గమనించగలిగితే, కొలస్సీలకు రాసిన పత్రికలోని మనం చదువుతూ ఉన్నాం కదా, 2వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుతారా మీరు?
మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా ఏమవ్వాలి? ఎప్పుడు పాతి పెడతారు? ఏ మనిషినైనా ఎప్పుడు పాతి పెడతారు? చచ్చిపోతానేగా. ఈ ఆశ విషయంలో మనం చచ్చిపోవాలి, గమనించండి. అప్పుడు మనం బాప్తిస్మము పొందుకున్నట్టు కదా. కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. గమనించండి. ఆ రీతిగా ఈ హృదయం అన్నది మరి సున్నతి చేయబడాలి అంటే ఈ ఆశ అనేది సావాలి. ఆ రీతిగా కొంతమందికి ఆ రోజుల్లో అభ్యంతరం ఉండొచ్చు ఈ సున్నతి గురించి కానీ వీటి గురించి. కానీ వీరైతే యూదులు గనుక ఖచ్చితంగా వీరు సున్నతి చేయబడ్డారు అంటే దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నారు. ఈ లోకాన్ని వారు త్యాగం చేశారు. ఆ రీతిగా దేవుని జతపనివారుగా, పౌలుకు జతపనివారుగా వీరందరూ కూడా కొనసాగారు. హల్లెలూయా. అందుకే ఒక చిన్న మాట చెప్తాను మీకు. సిటీ స్టడ్ అనే ఒక క్రికెటర్, ఆయన క్రికెటర్ అంటే తెలుసుగా ఈ రోజుల్లో ఎంత పేరో. ఒక మ్యాచ్లో కొద్దిగా బాగా ఆడితే నెక్స్ట్ డే నుంచి ఏమొస్తాయి వాళ్ళకి? ఎండార్స్మెంట్స్ వస్తాయి. అంటే ఒక సిరీస్లో సంజు శాంసన్ కనుక బాగా ఆడాడు అనుకోండి, చెప్పులకి అతనే కనపడతాడు, కూల్ డ్రింకులకి అతనే కనపడతాడు. ఏమంటారు వీటిని? బ్రాండ్ అంబాసిడర్గా కనపడతా ఉంటాడు వాటన్నిటికి కదా. అంటే వాళ్ళకి ఏమొచ్చింది? ఇప్పుడు గొప్ప పేరు వచ్చింది కదా. సిటీ స్టడ్ అనే అతను 1920 ఆ సంవత్సరంలో ఆయన మంచి క్రికెటర్గా ఉన్నాడు. ఆ రోజుల్లో లండన్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. కానీ వాటన్నిటిని విడిచిపెట్టి, తన పేరు ప్రఖ్యాతలు విద్యను విడిచిపెట్టి ఆయన భారతదేశానికి, చైనా దేశానికి, ఆఫ్రికా ఖండంలో ఉన్న కొన్ని అభివృద్ధి చెందని దేశాలకు మిషనరీగా వెళ్ళాడు. అందరూ అడిగారంట, ఎందుకయ్యా నీకు ఇక్కడ మంచి పేరుంది, వీటన్నిటిని విడిచిపెట్టుకొని వెళ్తున్నావు ఏంటి అంటే, దేవుని కోసం నేను త్యాగం అవ్వాలని అనుకున్నాను. ఎందుకనంటే దేవుడు నా కోసం పెద్ద త్యాగాన్ని చేశారు. ఆయన తన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. నా కోసం ఆయన సిలువలో మరణించాడు. ఆ త్యాగం ముందు ఇదంతా అన్నాడంట. గమనించాను. అందుకనే చెప్పాను కదా, మనకి సైకిల్ ఎక్కటం వచ్చు, దిగటం రావట్లా. దిగటం వచ్చినప్పుడు మనం రివర్స్ స్వీప్ చేయగలం. ఎప్పుడు వస్తుంది ఆ కాన్ఫిడెన్స్ మనకి? రివర్స్ స్వీప్ రాజా ఎప్పుడు చేస్తారు? మన కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే కదా. కాన్ఫిడెన్స్ కదా. ఆ తెగింపు ఎప్పుడు వస్తుంది మనలో? దేవుడు చూసుకోగలడు, నా కోసం దేవుడు అన్నీ సమకూర్చగలడు అన్నప్పుడు మనకి ఏ కాన్ఫిడెన్స్ అయినా వస్తుంది కదా. అందుకే గమనించండి, చాలామంది అడుగుతూ ఉంటారు, మీరు కనుక ఎప్పుడైనా బిఎడ్ కానీ ఎంఎడ్ కానీ స్పెషల్ ఎడ్యుకేషన్, జనరల్ ఎడ్యుకేషన్ లాంటివి, టీచర్ ట్రైనింగ్ లాంటివి చేస్తే, ఇది డైట్, బిఎడ్ ఎంఎడ్ లాంటివి చేస్తే నేను రాసిన టెక్స్ట్ బుక్స్ మీకు చదవాల్సిందే అంతే. నేను రాసిన టెక్స్ట్ బుక్స్. మరి అటువంటి పరిస్థితుల్లో ఉండి నేను వాటన్నిటినీ విడిచిపెట్టి, ఉద్యోగాన్ని విడిచిపెట్టి సేవకు ఎందుకు వచ్చాను కదా. చిన్న చిన్న సచివాలయం విడిచిపెట్టుకోవడానికి జనాలు ఎంత ఆలోచిస్తారో తెలుసా? సచివాలయం ఉద్యోగాలు అంటే మనలో ఆ విశ్వాసం ఇంకా రాలా. వస్తే వదిలేస్తామంతే. వస్తే ఏవి మనకు గొప్పగా కనిపించవు. ఎన్ని గుంపులు ఉంటాయని చెప్పాను మీకు లోకంలో? 2 గుంపులు, రక్షించబడని వారు, రక్షణ పొందుకున్నవారు. రక్షణ పొందుకున్నవారు చేయాల్సిందేంటి? ఈ రక్షించబడని వారి దగ్గరికి వెళ్ళడమే. ఇదే పని, అంత మించి ఏం లేదు ఇంకా కదా. ప్రభువు త్యాగం చేశాడు, మరి అంతకు మించిన సున్నతి ఏమైనా ఉంటుందా? ఈ రోజున మనం త్యాగం చేసినప్పుడు మనం కూడా యూస్తులాగా సున్నతి పొందిన వారం అవుతాము. గమనించ. ఏం నేర్చుకుంటున్నాం మనం ప్రభువుని చూసి కదా? పేరుకే క్రైస్తవులం కానీ అన్నీ పోగేసుకుంటున్నాం.
ప్రభువు పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడు? అంతా పోగొట్టుకున్నాడు. తన కోసం ఆఖరి రక్తపు బొట్టు కూడా ఆయన పోగేసుకోవాలా, తన కోసం ఉంచుకోవాలా, అది కూడా ఆయన త్యాగం చేసేసాడు. ఆశను వదిలిపెట్టుకొని అటువంటి త్యాగంలో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభువు కొరకు మనం సమర్పించుకున్న వారం, సున్నతి పొందిన వారం అవుతాం. అటువంటి వాడు కనుకనే యూస్తు గురించి పౌలు అపోస్తలుడు చాలా స్పష్టంగా రాస్తున్నాడు. నీతిమంతుడు, ఇంకా జత పనివాడు, ఇంకా ఆదరణ కలిగించిన వాడు, సున్నతి పొందినవాడు కదా. రేపొద్దున మన గురించి కూడా ప్రభు అనాల్సిన మాట ఏంటంటే బల నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు కదా. ఈ లోకంలో జనాలు అంటాం కాదు, ఈ లోకంలో జనాలు ఏమంటారు? పెడితే పెళ్ళి, లేకపోతే చావు అంటారు. అంతమించి ఏముండదు. కానీ ప్రభు అనాలి నిన్ను చూసి, బల నమ్మకమైన మంచి దాసుడా. దానికోసమే ప్రతి విశ్వాసి ప్రయాసపడాలి. గమనించండి, అది విడిచిపెట్టేసి ప్రభువు నాకు ఇవ్వాలి, ప్రభువు నాకు మేడలు ఇవ్వాలి కదా. మేడలన్నీ ఉండి నరకానికి వెళ్ళటం మంచిదా? ఇవేమీ లేకుండా పరలోకం వెళ్ళటం మంచిదా కదా. మంచి ఆరోగ్యం ఉండి ప్రోటీన్ డైట్, జిమ్ చేసి ఈ రీతిగా ఆరోగ్యాన్ని కాపాడుకొని కదా. చాలామంది ఈరోజు ఇదే బాధల్లో ఉంటున్నారుగా. ప్రోటీను అది అన్నీ ఏయో లెక్కలు వేసుకొని మరి కొలుసుకొని తింటున్నారు. ఏం బంగారమా కొలుసుకొని తింటానికి? కడుపు నిండా తినాలి, కష్టపడాలి, అది ప్రయాసపడాలి, అంతేగాని కొలుసుకొని తింటారు జనాలు. ఇవన్నీ చేసి ఆరోగ్యాన్ని కాపాడుకొని నరకానికి వెళ్ళటం మంచిదా? అసలు ఆరోగ్యం లేకుండా చీరుకుంటూ, తుమ్ముకుంటూ, దగ్గుకుంటూ పరలోకం వెళ్ళటం మంచిదా? చెప్పరేంటి? పరలోకం వెళ్ళటమే మంచిది. ఓదారంగు వస్త్రాలు వేసుకొని కదా, టేబుల్ మేనర్స్ అంతా ఉండి ధనవంతుడిలాగా నరకానికి వెళ్ళటం మంచిదా? అసలు ఏమీ లేకుండా కురుపులతో, గాయాలతో లాజర్లాగా పరలోకం వెళ్ళటం మంచిదా కదా. అయితే మీకు ఇంకా విజయవాడ ఆశీర్వాదాలు బాగా కావాలన్నమాట. అందుకని మీరు చెప్పట్లా మాకు పరలోకం వెళ్ళటం మంచిదా. విజయవాడ ఆశీర్వాదాలు అంటే తెలుసుగా మీకు. అన్నీ ఉండాలి, నెల నెల ఈఎంఐ కట్టాలి. ఇదే విజయవాడ ఆశీర్వాదం అంటే. అందుకని జనాలు అందరూ పల్లెటూరు నుంచి విజయవాడ వస్తారు. ఇక్కడ నుంచి పల్లెటూరు వెళ్ళేవాడు ఎవడు ఉండడు. మనం దేవుని వాక్యం ఏం చెప్తుందో దానికి పూర్తిగా విరుద్ధంగా చేస్తున్నాం. కానీ దీని అంతటా ఏమంటున్నాం? మళ్ళీ ఆశీర్వాదం అంటున్నాం. కాదు కాదు కాదు. అందుకే యూస్తును ప్రభువు ఈ ఉదయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నీతిమంతులుగా మనం ఉండాలి అంటే ఆయన యందు మనం విశ్వసించాలి. ఆయనతో జత పనివారుగా ఉండాలి అంటే ఆయనతో పాటు శ్రమను మనం అనుభవించాలి. ఆదరణ కలిగించే వారిగా ఉండాలి. తోటి విశ్వాసులతో మనం మచ్చికతో వారికి ఆదరణ కలిగించాలి. అంత మాత్రమే కాదు, త్యాగముతో సున్నతి పొందిన వారంగా మనం ఉండాలి. ఆ రీతిగా ఉన్నప్పుడు ప్రభు ఏమంటాడని చెప్పాను? బల నమ్మకమైన మంచి దాసుడా అంటాడు. అటువంటి కృపా దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.